నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। గత వారం రోజుల క్రితం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు నెల్లూరుకు వచ్చిన రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు కొంతమంది ఏబీవీపీ యూనియన్ వారు వెళ్లి తమ సమస్యలను వివరించేందుకు వెళ్ళగా ఇంతలో పోలీసులు వీరిని అడ్డుకొని అరెస్టు చేయడం జరిగింది। దీనిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా ఏబీవీపీ వారి అక్రమ అరెస్టులను ఖండిస్తూ పలు రకాల నిరసనలు తెలియజేశారు। అందులో భాగంగానే సులూరుపేటలో కూడా ఏబీవీపీ వారు నిరసనలు తెలియజేశారు। 2 రోజుల క్రితం నెల్లూరు జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వరద బాధితులను పరామర్శించడానికి వచ్చారు। వస్తే దానికి ఏబీవీపీ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు। మేము ఒకటే అడుగుతున్నాం, ఏబీవీపీ నాయకులు ప్రశ్నించడం తప్ప, విద్యార్థి యొక్క సమస్యలను పరిష్కరించండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడగడం తప్ప। మేము ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క ప్రభుత్వం అనేక పిచ్చి పిచ్చి జీవోలను తీసుకొచ్చి విద్యార్థులను ఇబ్బంది పడుతూ లక్షల కార్పొరేట్ వాళ్ళు ఫీజులు వసూలు చేస్తుంటే వాటి మీద చర్యలు తీసుకోండియా, ఏడేడు వ్యవస్థను పటిష్టపరచండియా అని చెప్పి మేము అడగడం తప్ప, దీనికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ అడ్డుకుంటామని ముందస్తుగా ఏబీవీపీ నాయకులందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు। నెల్లూరులో అయితే వివిధ చోట్లకు తిప్పారు, ఇబ్బంది పెట్టారు। గూడూరులో అయితే కార్యకర్తకి ఎగ్జామ్ ఉంది, ఏబీవీపీ కార్యకర్తకి అబ్బాయిని వదిలేయండి అంటే కూడా వదలకుండా అబ్బాయిని పోలీసులు బందోబస్తుతో ఎగ్జామ్ సెంటర్ తీసుకొచ్చి ఎగ్జామ్ రాయించి మళ్ళీ పోలీసులు కావాలని అరెస్ట్ చేసి ఆ అబ్బాయిని సాయంత్రం వదిలేరు। మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు విద్యార్థుల్ని ప్రశ్నిస్తే తప్ప, విద్యార్థులు మిమ్మల్ని మాకు న్యాయం చేయండి అని విద్యార్థి నాయకులు అడగడం తప్ప। ఈరోజు మొన్న చూస్తే ఏమో అనంతపూర్లో విద్యార్థులు అడిగిన దానికి కొట్టారు, ఈరోజు విద్యార్థులు ప్రశ్నిస్తుంటే విద్యార్థి నాయకులు ఏబీవీపీ వాళ్ళు ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తున్నారు। మేము ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే కార్పొరేట్ ఫీజులు లక్షల వసూలు చేస్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి। అదేవిధంగా ఎయిడెడ్ వ్యవస్థను పటిష్టపరచండి, జీవో నెంబర్ 77 రద్దు చేయండి। అదేవిధంగా విద్యార్థి యొక్క సమస్యలు పరిష్కరించండి, డిప్యూటీ డిఓ ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళని భర్తీ చేయండి। అంతేగాని కావాలని మేము ప్రశ్నిస్తుంటే దాన్ని మీరు కావాలని అనగదొక్కడానికి ఈరోజు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేయడం అనేది, ఏబీవీపీ నాయకులు అనేది చాలా ఘోరం। మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎన్ని అరెస్టులు చేసినా, ఉద్యమాలు ఆపాలని చూసినా ఏబీవీపీ వెనక్కి తగ్గదు। ఖచ్చితంగా మేము ఉద్యమాన్ని చేపడతాం, ఉద్యమాన్ని అరెస్టులతో మీరు ఆపలేరు, ఖచ్చితంగా చెప్తున్నాం। ఈ అక్రమంగా అరెస్టులన్నింటినీ కూడా ఏబీవీపీ సులూరుపేట శాఖ తరఫున మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఈ యొక్క ఉద్యమాల్ని ఎప్పుడు కూడా ఆపము, విద్యార్థి పక్షాన ఏబీవీపీ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాం। మొన్న నెల్లూరు జిల్లాకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులను పరామర్శించడానికి వచ్చినప్పుడు ఈ యొక్క ఏబీవీపీ కార్యకర్తల్ని ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్రమ అరెస్టులు చేసి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది। దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క ఏడేడు విద్యా సమస్యలను కాపాడండి అయ్యా, విద్యార్థి సమస్యలను పరిష్కరించండి అయ్యా అని అడగడం ఈ రాష్ట్రంలో పాపం అయిపోయింది। ఈ రాష్ట్రంలో క్వశ్చన్ చేస్తే ఏదో జైలుకన్నా వెళ్తారు, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కొట్టడం అనేది జరుగుతున్న పరిస్థితి ఒక రాష్ట్రంలో ఉంది। మొన్న ఈ మధ్య అనంతపూర్లో మా స్కూల్ని, మా విద్యా సంస్థని కాపాడండి అయ్యా అంటే ఈ యొక్క విద్యార్థులను లాఠీచార్జ్ చేస్తేవి। మొన్న ఈ మధ్య మా భూముల్ని కాపాడండి అయ్యా అంటే రైతుల మీద లాఠీచార్జ్ చేస్తేవి। ఇదేందా విద్యార్థి సమస్యలను పరిష్కరించండి అయ్యా, విద్యార్థి గోడు వినండి అయ్యా అంటే ఏబీవీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తేవి। ఇంకా ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే ఈ రాష్ట్రంలో నిజంగా రాక్షస పాలన నడుస్తుందని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది। నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు దంపతులు సులూరుపేటలోని శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానంకు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులకు ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, పాలక మండలి సభ్యులు గోగుల తిరుపాలు, అమరావతి, శారద ఆలయ గౌరవాన్ని అందించి సత్కరించారు। ఈ కార్యక్రమంలో సులూరుపేట ఎంఆర్ఓ రవికుమార్, ఎస్ఏ రవిబాబులు పాల్గొన్నారు। శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే, శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే, వెలసినావు చెంగాళమ్మవై
మముగాచి రక్షించే దివ్య దేవతై, మముగాచి రక్షించే దివ్య దేవతై. శుక్రవార సాయంత్రపు దివ్య వేళలో నీ మూర్తి శోభలో ముక్కోటి దేవతలను కనుల చూడగా, నీలోన చూడగా, శుక్రవార సాయంత్రపు దివ్య వేళలో నీ మూర్తి శోభలో ముక్కోటి దేవతలను కనుల చూడగా, నీలోన చూడగా, ఆనందం ఎద నిండి పొంగి పొరలగా, ఆనందం ఎద నిండి పొంగి పొరలగా, నీ దివ్య చరణ సీమలో అభిషేకమవగా, నీ దివ్య చరణ సీమలో అభిషేకమవగా. శ్రీ ఆది పరాశక్తివే, ఈ అవని మేలు పరమేశ్వరివే. భారత రాజ్యాంగ సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను సూలూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, కమిషనర్ నరేంద్రల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద మరియు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు పద్మ, సత్యనారాయణ, కౌన్సిలర్, మున్సిపల్ స్టాఫ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని సత్యసాయి మందిరం వద్ద చిన్నారులకు భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీలలో సుమారు పట్టణంలోని 15 పాఠశాలలకు చెందిన 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు కమ్మిరెడ్డి కృష్ణారెడ్డి, వినిత, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సూళ్ళూరుపేటలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పెద్దలకు పిల్లలకు భగవద్గీతలో ప్రతి సంవత్సరం ఒక అధ్యాయాన్ని సెలెక్ట్ చేసుకొని వాటిలో వాళ్ళకి నెల రోజులుగా నేర్పించి వాళ్ళకి ఇక్కడ మన సత్యసాయి మందిరంలో పోటీలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఆ విధంగా భగవద్గీత శ్లోకాల పోటీలు ఈరోజు మన సత్యసాయి మందిరంలో జరుగుతున్నాయి. దాదాపు ఇప్పటికే 600 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వీళ్ళకందరికీ కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి భగవద్గీత బుక్కు సర్టిఫికేటు ఇస్తాము. గెలిచిన విద్యార్థులకి పెద్ద ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.